ఓపికే విజయానికి తాళం చెవి. అన్నీ ఒక్క రోజులో జరగవు. సమయం తీసుకున్న ఫలితాలే నిలుస్తాయి. ఓపిక లేకపోతే మంచి అవకాశాలు కోల్పోతాం. ఆగి ఎదురు చూసేవారే గెలుస్తారు. ఓపిక ఉన్నవాడికి ఓటమి ఉండదు. మనసు ఎలా ఉంటే జీవితం అలానే ఉంటుంది. మన ఆలోచనలు మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. నెగిటివ్‌గా ఆలోచిస్తే సమస్యలు పెరుగుతాయి. పాజిటివ్‌గా ఆలోచిస్తే అవకాశాలు కనిపిస్తాయి. మనసు మార్చుకుంటే ప్రపంచం మారినట్లు అనిపిస్తుంది. అందుకే ఆలోచనలు శుభ్రంగా ఉండాలి. చిన్న మార్పులు పెద్ద ఫలితాలు ఇస్తాయి. ఒక్కసారిగా పెద్ద మార్పు అవసరం లేదు. చిన్న అలవాట్లు పెద్ద విజయం తీసుకొస్తాయి. రోజు కొంచెం ముందుకు వెళ్తే చాలు. నిరంతరం చేస్తే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. చిన్న స్టెప్స్ పెద్ద గమ్యానికి తీసుకెళ్తాయి. పోలికలు జీవితం పాడు చేస్తాయి. ఇతరులతో పోల్చుకుంటే మన విలువ తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మన ప్రయాణం మీదే ఫోకస్ చేయాలి. మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. పోలికలు కాకుండా పురోగతి ముఖ్యం. నమ్మిన వాళ్ళే ఎక్కువగా బాధిస్తారు. మనకు దగ్గరగా ఉన్న వాళ్ళే మనల్ని బాధపెడతారు. అందుకే అంచనాలు తగ్గించాలి. ఎవరిపై అయినా ఎక్కువగా ఆధారపడకూడదు. మన బలం మనమే కావాలి. నిరాశను జ్ఞానంగా మార్చుకోవాలి. కోపం నాశనం చేస్తుంది. ఒక్క క్షణం కోపం జీవితాన్ని మార్చేస్తుంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు తప్పే. శాంతంగా ఉంటే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. మాటలు తిరిగి తీసుకోలేం. కోపాన్ని నియంత్రించడమే విజయం. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. బయట కనిపించేది నిజం కాదు. ప్రతి ఒక్కరూ తమ తమ సమస్యలతోనే ఉంటారు. ఎవరూ పూర్తిగా సంతోషంగా ఉండరు. సమస్యలే మనల్ని బలంగా చేస్తాయి. అందుకే నిరుత్సాహపడకూడదు. మన విలువ మన పనిలో ఉంటుంది. మాటలు కాదు, పనులే మనసు నిర్వచిస్తాయి. చేసిన పనులే మన గుర్తింపు. సైలెంట్గా పనిచేసేవారే పెద్దగా ఎదుగుతారు. ఫలితం మాటల కంటే గొప్పది. పని మీద ఫోకస్ పెట్టాలి. అదృష్టం కష్టంతో వస్తుంది. అదృష్టం అనేది ఖాళీగా రాదు. కష్టపడిన వారికి అవకాశాలు వస్తాయి. సిద్ధంగా ఉన్నవారికి అదృష్టం తోడవుతుంది. ప్రయత్నం లేకుండా ఫలితం లేదు. కష్టమే నిజమైన అదృష్టం. ఎవరూ శాశ్వతం కాదు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. సంతోషం కూడా, బాధ కూడా. అందుకే ఏది ఎక్కువగా అతుక్కోకూడదు. మార్పును అంగీకరించాలి. ఇది కూడా గడిచిపోతుంది. ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. ఎప్పుడూ ఎవరో తోడుంటారని అనుకోవద్దు. ఒంటరిగా ఉండటం ఒక శక్తి. మనల్ని మనం అర్థం చేసుకునే సమయం అది. ఆలోచనలు స్పష్టంగా అవుతాయి. ఒంటరితనం ఎదుగుదలకి దారి. అవకాశాలు వస్తే పట్టుకోవాలి. అవకాశాలు ఎప్పుడూ రావు. వచ్చినప్పుడు వదిలేస్తే మళ్ళీ రావు. భయం వల్ల చాలా అవకాశాలు పోతాయి. రిస్క్ తీసుకున్న వారే ఎదుగుతారు. సమయం వచ్చినప్పుడు చర్య తీసుకోవాలి. జీవితం సింపుల్గా ఉంచాలి. అత్యధిక ఆలోచనలు జీవితాన్ని క్లిష్టం చేస్తాయి. సింపుల్గా ఆలోచిస్తే సమస్యలు తగ్గుతాయి. అనవసర విషయాలు వదిలేయాలి. ముఖ్యమైన వాటిపైనే ఫోకస్ పెట్టాలి. సింప్లిసిటీనే సంతోషానికి మార్గం. క్షమించడం శక్తి. క్షమించడం బలహీనత కాదు. అది మనసు పెద్దతనానికి సూచనం. పగ పెట్టుకుంటే మనకే బాధ. వదిలేస్తే మనసు తేలికగా ఉంటుంది. క్షమించడం మన శాంతి కోసం. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. నిన్నటి తప్పులు మర్చిపోవాలి. ఈరోజు కొత్తగా మొదలుపెట్టాలి. ప్రతిరోజు మార్పు తీసుకొచ్చే అవకాశం. చిన్న ప్రయత్నాలు కూడా విలువైనవి. ఈరోజు మంచి చేస్తే రేపు మంచిదే. డిసిప్లిన్ జీవితం మార్చుతుంది. ప్రేరణ తాత్కాలికం. డిసిప్లిన్ శాశ్వతం. రోజు ఒకే విధంగా కష్టపడాలి. అలవాట్లు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నిరంతర క్రమశిక్షణ విజయానికి దారి. డిసిప్లిన్ ఉన్నవాడే గెలుస్తాడు. నిశ్శబ్దం గొప్ప సమాధానం. కొన్ని సందర్భాల్లో మాట్లాడటం కంటే మౌనం మంచిది. అనవసర వాదనలు తప్పించుకోవచ్చు. నిశ్శబ్దం చాలా విషయాలు చెబుతుంది. ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. మౌనం కూడా ఒక శక్తి. అనుభవం గొప్ప గురువు. పుస్తకాలు నేర్పేది కొంతవరకు మాత్రమే. అనుభవం మాత్రం నిజంగా నేర్పుతుంది. ప్రతి అనుభవం ఒక పాఠం. సంతోషం కూడా, బాధ కూడా నేర్పుతాయి. అనుభవం ఉన్నవాడే తెలివిగా నిర్ణయిస్తాడు. జీవితం ఫెయిర్ కాదు. ఎప్పుడూ మనకు న్యాయం జరగదు. కొన్నిసార్లు మంచి వాళ్ళకే కష్టం వస్తుంది. అది జీవిత స్వభావం. అందుకే బలంగా ఉండాలి. ఎదుర్కోవడమే మార్గం. చివరికి మనమే మిగిలేది.
ఎవరైనా వచ్చిపోతారు. చివరికి మనమే మనతో ఉంటాం. మనల్ని మనం ప్రేమించాలి. మన మీదే పెట్టుబడి పెట్టాలి. మనమే మన జీవితానికి హీరో. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏ క్వెట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ.